హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నిఖిలేశ్వర్ ప్రబోధాంశంగా సమసమాజికులు పునరావిష్కరణను అనుసరించాలి అనే ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. సమసమాజికులు పునరావిష్కరణను అనుసరించాలి. నిఖిలేశ్వర్ ప్రబోధాంశం ఇక వినండి. కమ్యూనిస్టుల ఐక్యత అసంభవమా? ప్రస్తుతం భారతీయ ప్రజాస్వామ్యం అనేది మన రాజ్యాంగ నీడలోనే మతోన్మాదాన్ని, సంకుచిత జాతీయవాదాన్ని పెంచి పోషిస్తున్నది. మరోవైపు వికృత సంస్కృతి విజృంభించి మానవీయ విలువలు నశిస్తున్నాయి. మారిపోయిన పరిస్థితులను అనుసరించి భారతీయ కమ్యూనిస్టులు తమను తాము పునరావిష్కరణ చేసుకోవాలి. 100 సంవత్సరాల ఉద్యమ చరిత్ర గల ఇండియన్ కమ్యూనిస్టులు గత 6 దశాబ్దాలలో అనేక విధాలుగా చీలిపోయారు. సమాంతరంగా అదే 100 సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థిరపడి ఈరోజు భారతీయ జనతా పార్టీని పరోక్షంగా ఈ దేశాన్ని శాసిస్తున్నది. రాజ్యాంగరీత్యా ఎన్నికల ద్వారానే గతంలో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొన్న కమ్యూనిస్టులు ఈరోజు ఆ ఎన్నికల ద్వారానే తమ అస్తిత్వాన్ని కోల్పోయే దశలో ఉన్నారు. ఈ దుస్థితికి మూల కారణాలు ఏమిటి? మార్క్సిస్ట్ మూల సిద్ధాంతాలను ఈ దేశ ప్రజల స్వభావానికి, అవసరాలకు అనుగుణంగా అన్వయించి ఆచరించలేకపోవడమా? ప్రజా పోరాటాలలో అపారమైన త్యాగాలు చేసిన కమ్యూనిస్టులే దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? రైతాంగ, కార్మిక పోరాటాల నాయకత్వాన్ని కోల్పోయారా? 1964 తర్వాత క్రమంగా 1970 నాటికి కమ్యూనిస్టుల్లో చీలికలు ప్రారంభమైన యథార్థాన్ని చరిత్ర నిరూపిస్తున్నది. రాజకీయ విశ్లేషకుడు సీనియర్ జర్నలిస్ట్ మోహన్ రామ్ ది మెయిల్ మద్రాస్ ఆ రోజుల్లోనే రాసిన స్ప్లిట్ విదిన్ స్ప్లిట్ పుస్తకం చర్చనీయాంశమైంది. కమ్యూనిస్టుల భవిష్యత్తు గురించి ఆనాడే ఆయన హెచ్చరించాడు. తరువాత మావోయిజం ఇన్ ఇండియా అనే గ్రంథం రచించాడు. ఇక 1974 నాటికే అంతర్జాతీయంగా రష్యన్, చైనీస్ కమ్యూనిస్టు శిబిరాలుగా విడిపోగా కొమింటర్న్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ బలహీనపడింది. ఆనాటి సోవియట్ రష్యాను సోషల్ సామ్రాజ్యవాదంగా కొందరు పరిగణించారు. ఆ రోజుల్లోనే తరిమెల నాగిరెడ్డి సంపాదకత్వంలో అనంతపురం నుంచి జనశక్తి పక్షపత్రిక వెలువడుతుండేది. నేను అనగా మీ నిఖిలేశ్వర్ రాసిన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టుల ఐక్యత సాధ్యమా అనే వ్యాసాన్ని జూన్ 5, 1974 జనశక్తిలో ప్రచురించారు. అంతకు పూర్వం వామపక్ష రచయిత ఫెలిక్స్ గ్రీన్ ది ఎనిమీ అనే గ్రంథంతో ప్రసిద్ధి పొందిన ఆయన అమెరికన్ వారపత్రిక గార్డియన్ 25వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ సోషల్ సామ్రాజ్యవాదాన్ని విమర్శించారు. అంతర్జాతీయంగా కమ్యూనిస్టుల ఐక్యత అవసరమని కోరిన ఫెలిక్స్ గ్రీన్ ఆయన ప్రసంగాన్ని నిఖిలేశ్వర్గా నా వ్యాసంలో సవివరంగా ఉటంకించాను. విప్లవకారుల మధ్య చీలిక కోసం కాకుండా ఐక్యత కోసం నిజాయితీగా కృషి జరిపినప్పుడే శ్రామిక వర్గాన్ని చోదక శక్తిగా నడిపించే విప్లవ పార్టీ నిర్మాణం అవుతుందని నిఖిలేశ్వర్గా రాసిన ఆ వ్యాసంలోనే ఆనాటి ఫెలిక్స్ గ్రీన్ వాక్యాలు కొన్ని.
విప్లవం ఒక సంఘటన కాదు, అది ఒక క్రమ పరిణామంలో వచ్చే దశ అనే ముగింపునకు ముందు ఆయన ఒక చోట వేసిన ప్రశ్నలు విప్లవకరమైన మార్పులు కోరుతున్న మనం చేదు నిజాలను గమనించవలసి ఉంది. సమాజాన్ని, వ్యవస్థను సమూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ఐక్యత, సంస్థ అదే పార్టీ అవసరం. ఐక్యత, నిర్మాణం లేనప్పుడు మార్పు ఎలా సాధ్యం? మనం పరస్పరం సహకరించుకొని ఒక సంస్థను ఎందుకు నిర్మించుకోలేము? మనలోనే ఎందుకు ఇన్ని వైరుధ్యాలు? మితవాద, అతివాద కమ్యూనిస్టుల్లో చీలికల పర్వం కొనసాగుతున్న కాలంలోనే కమ్యూనిస్టు విప్లవ నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఒక మౌలిక పంథా ఆధారంగా కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యతా కేంద్రంగా యూసీసీఆర్ ఎంఎల్ను స్థాపించారు. గత 4-5 దశాబ్దాల కాలంలో ఆ మౌలిక పంథాపై సరైన చర్చ జరగలేదు, ఐక్యత ఫలించలేదు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ, శ్రీకాకుళం తదితర పోరాటాలు జరిగిన దేశ కాల పరిస్థితులు వేరు. ఆ పోరాటాలలో కమ్యూనిస్టుల విజయాలతో పాటు ప్రయోగాలుగా కొన్ని వైఫల్యాలు మిగిలిపోయాయి. చివరికి ఈనాడు 60 సంవత్సరాల పరిణామ క్రమంలో మావోయిస్టుల మిలిటెన్సీ త్యాగాల నేపథ్యంలో వారు తమ పంథా మార్చుకుంటే తప్ప భవిష్యత్తు లేదని చరిత్ర హెచ్చరిస్తున్నది. మరోవైపు విప్లవ కమ్యూనిస్టుల పేరిట ఆయా గ్రూపులుగా చెలామణిలో ఉన్న పార్టీలలో ముఖ్యంగా గత 25 సంవత్సరాల కాలంలో మరిన్ని చీలికలు, బ్రాండ్ నేమ్స్ తగిలించుకున్నట్లు చీలిపోయి నాయకత్వం కోసం, స్థానిక బలం కోసం ఎవరికి వారుగా విడిపోవటం ఒక హాస్యాస్పదమైన పరిణామం. ఈ దశలో కనీసం సిపిఐ, సిపిఎం పార్టీలైనా ఏకమై ఉమ్మడిగా పార్లమెంటరీ పంథాలోనైనా ప్రజా ఉద్యమాలను నిర్వహించవచ్చునని కీర్తిశేషులు సురవరం సుధాకర్ రెడ్డి చివరి వరకు మనసారా కోరుకున్నారు. ఇంతకు కమ్యూనిస్టుల అనైక్యతకు కారణాలు ఏమిటి అనే మీమాంసలో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, రచయిత కన్నిమళ్ళ ప్రతాపరెడ్డి ఇటీవలే ప్రచురించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అనే పుస్తకంలో నిర్మోహమాటంగా కొన్ని ప్రశ్నలు సంధించి నిలదీస్తున్నారు. వాటిలో కొన్ని: విలీనానికి ఆటంకంగా ఉన్న సిద్ధాంత విభేదాలు ఏమిటి? నాయకత్వం పోతుంది, పార్టీ ఆస్తులు పోతాయన్న భయమా? నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయనా? విమర్శ, ఆత్మవిమర్శ అన్న మౌలిక సూత్రాన్ని విస్మరించి విమర్శలకే పరిమితం కావడమా? ప్రజల శ్రేయోభిలాషుల ఆలోచన విధానాలకు భిన్నంగా ఉండటమా? ప్రతి ఒక్క కమ్యూనిస్టు ఆత్మవిమర్శ చేసుకొని ఐక్యత విలీనం దశలో కృషి చేస్తూ కలిసొచ్చిన వారితో వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన నిర్మాణం జరగాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం భారతీయ ప్రజాస్వామ్యం అనేది మన రాజ్యాంగ నీడలోనే మతోన్మాదాన్ని, సంకుచిత జాతీయవాదాన్ని పెంచి పోషిస్తున్నది. మరోవైపు వికృత సంస్కృతి విజృంభించి మానవీయ విలువలు నశిస్తున్నాయి. ఈ దేశంలోని అన్ని కులాల్లో బ్రాహ్మణీయ భావజాలం, మూఢ దైవభక్తి జీర్ణించుకుపోయింది. సాంస్కృతికంగా ఒక మానవీయ ప్రత్యామ్నాయ సంస్కృతిని కమ్యూనిస్టులు ఆచరణలో నిరూపించలేదు. కులాలు, మతాచారాల మధ్య కొట్టుకుపోయారు. శ్రామిక రంగంలో వామపక్షాల అనైక్యత, బలహీనతల వల్ల మతవాద శక్తులన్నీ మరింత బలపడినాయి. ఇప్పుడైనా మార్క్సిస్ట్ లెనినిస్ట్ మూల సూత్రాల నిబద్ధత ఉన్న కమ్యూనిస్టులందరూ చిత్తశుద్ధితో ఏకం కాని పక్షంలో మరింతగా మూలకు నెట్టబడతారు. అర్ధభూస్వామ్య, అర్ధవలస స్థాయి నుంచి ఈరోజు భారతీయ ఆర్థిక సామాజిక వ్యవస్థ పెట్టుబడిదారీ దళారుల చేతిలో ఉంది. విదేశీ పెట్టుబడులకు తోడైన స్వదేశీ క్యాపిటలిస్టులు బాహాటంగానే దోచుకుంటున్నారు. దేవాలయాలు, విగ్రహాలు నిర్మించి
ప్రజలను భ్రమావరణంలోకి నెడుతున్నారు. ఈ దశలో భారతీయ కమ్యూనిస్టులు మారిపోయిన పరిస్థితులను అనుసరించి రీఇన్వెంట్ చేసుకోవటం, అదే పునరావిష్కరణ, తిరిగి తెలుసుకోవడం అవసరమని రాజనీతి శాస్త్రవేత్తలు, ప్రజా మేధావులు భావిస్తున్నారు. గత చరిత్ర సెంటిమెంట్ల భారాన్ని వదిలేసి వామపక్ష నాయకులు, అనుయాయులు ఉద్యమించటమే మార్గాంతరం అంటూ నిఖిలేశర్ ప్రబోధాంశంగా ఈ అంశాన్ని అందజేసిన మీదట సమసమాజికులు పునరావిష్కరణను అనుసరించాలి అనే ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.